ప్రభుత్వం తమ పార్టీ అగ్రనేతలపై కక్ష సాధిస్తోందని ఫైర్ అయ్యారు కాంగ్రెస్ లీడర్లు. మోదీ సర్కారు చరిత్రను వక్రీకరిస్తూ ఆర్ఎస్ఎస్ ఎజెండాను అమలు చేస్తోందని ఆరోపించారు. బీజేపీ నేతలు కుట్రతోనే జాతీయ ఉపాధి పథకంలో మహాత్మా గాంధీ పేరు తొలగించారని విమర్శించారు. గ్రామాల అభివృద్ధికి రేవంత్ సర్కార్ ప్రాధాన్యం ఇస్తోందన్నారు కాంగ్రెస్ నేతలు. నేషనల్ హెరాల్డ్ కేసులో సోనియా, రాహుల్ పై ఈడీ కేసులు పెట్టించి బీజేపీ ఇబ్బంది పెట్టిందని మండిపడ్డారు కాంగ్రెస్ నేతలు. కోర్టు తీర్పుతో బీజేపీకి గట్టి ఎదురు దెబ్బ తగిలిందన్నారు. హైదరాబాద్ గాంధీ భవన్ గేటు దగ్గర బైఠాయించారు పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, స్టేట్ పార్టీ ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్, ముఖ్య నేతలు. నేషనల్ హెరాల్డ్ కేసులో బీజేపీ తీరును నిరసిస్తూ ఆ పార్టీ ఆఫీస్ ముట్టడికి పిలుపునిచ్చారు హస్తం లీడర్లు. ఉద్రిక్త పరిస్థితులు నెలకొనకుండా ముందు జాగ్రత్తగా గాంధీ భవన్ ముందే నేతలను అడ్డుకున్నారు పోలీసులు. బయటకు రాకుండా గాంధీ భవన్ గేట్లు క్లోజ్ చేశారు. దీంతో గేటు ముందే బైఠాయించి నిరసన తెలిపారు. కేంద్రంలోని బీజేపీ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ నేతలే టార్గెట్ గా దర్యాప్తు సంస్థలను మోదీ సర్కార్ వాడుకుంటోందని మండిపడ్డారు నేతలు. ఈడీ పెట్టిన కేసుల్లో 96% కేసులు ఆపోజిషన్ పార్టీస్ మీద ఉన్నాయంటే ఈడీ బీజేపీకి, మోడీకి ఎలా జేబు సంస్థగా మారిందో మనకు అర్థమవుతా ఉంది. అందుకే మిత్రులారా, మేము తెలపాల్సిన నిరసన శాంతియుతంగా తెలిపినాము. రాహుల్ గాంధీ కుటుంబంతో మమైక్యమే ఉన్నారు, బాసటగా ఉన్నారు. ఇలాంటి ఈడీలు, సిబిఐలు గాంధీ కుటుంబాన్ని ఏమీ చేయలేవు. రాజకీయ ఎదుర్కొనే సత్తా లేక అధికార దుర్వినియోగం పాల్పడుతున్న మోడీని వచ్చే ఎన్నికల్లో గద్దెదించడం ఖాయం. जवाहरलाल नेहरू जी ने इसकी शुरुआत की. आज जिस तरह से झूठे बेबुनियाद केस माननीय सोनिया जी, राहुल जी के ऊपर लगाए गए और सत्य की जीत हुई. माननीय भागवत जी अंडमान निकोबार में कहते हैं कि दुनिया केवल सत्ता को देखती है, लेकिन ये देश सत्यमेव जयते का देश है. जैसा राहुल जी ने अभी रैली में भी कहा था, सत्य की जीत न्यायालय से हुई और जिस तरह से झूठ और फरेब का राज ఆర్ఎస్ఎస్ ఎజెండాను మోదీ ప్రభుత్వం అమలు చేస్తోందని ఆరోపించారు పెద్దపల్లి ఎంపీ వంశీకృష్ణ. ఉపాధి హామీ పథకం నుంచి మహాత్మా గాంధీ పేరు తొలగించడం సరికాదన్నారు. ఈ పథకం ఎంతో మంది పేదలకు ఉపయోగపడిందని తెలిపారు. మోదీ సర్కార్ అంబానీ, అదానీ లాంటి కార్పొరేట్ల కోసమే పనిచేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు వంశీకృష్ణ. మహాత్మా గాంధీ గారి పేరుని ఈరోజు పార్లమెంట్లో చంపేయడం జరిగింది. మీ అందరికి తెలుసు, 1948లో గాడ్సే ఎవరైతే ఆర్ఎస్ఎస్ మెంబర్ ఉండేనో వారు మహాత్మా గాంధీని క్రూరంగా చంపడం జరిగింది. మళ్ళీ ఈరోజు 2025లో మహాత్మా గాంధీ గారిని మోడీ ప్రభుత్వము పార్లమెంట్లో చంపడం జరిగింది. మహాత్మా గాంధీ గారి పేరు మీద ఏదైతే ఈ ఉపాధి హామీ ఉండేనో దాన్ని కొట్టేయడం జరిగింది. ప్రాఫిట్లు నడిపే అదానీ కంపెనీలకు, అంబానీ కంపెనీల కోసం పనిచేస్తుంది ప్రభుత్వం, కానీ పేదవాడి కోసం ఈ ప్రభుత్వం పనిచేస్తలేదని చెప్పి ఇది ఒక పెద్ద రెడ్ అలర్టు. బీజేపీ నేతలు కుట్రతోనే జాతీయ ఉపాధి పథకంలో మహాత్మా గాంధీ పేరు తొలగించారని ఫైర్ అయ్యారు ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి. మోదీ సర్కార్ ప్రజా వ్యతిరేక విధానాలు అవలంబిస్తోందని ఆరోపించారు. కేంద్రం నిర్ణయానికి వ్యతిరేకంగా పార్లమెంట్ ఆవరణలో నిర్వహించిన ఆందోళనల్లో పాల్గొన్నారు చామల. ఆర్ఎస్ఎస్ భావాజాలం ఉన్నటువంటి బీజేపీ మహాత్మా గాంధీ గారి పేరుని ఉండనీయకుండా ఆ స్కీమ్ని కూడా నిర్వీర్యం చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకంటే ఇంతకుముందు సెంట్రల్ గవర్నమెంట్ 100% ఫండింగ్ ఉంటే ఇప్పుడు ఆ స్కీమ్కి స్టేట్ గవర్నమెంట్ 40-60 చేసి మహాత్మా గాంధీ గారి పేరునే కాదు టోటల్ స్కీమ్నే నిర్వీర్యం చేస్తున్నారు. ఏదైతే పేదల కోసం తీసుకొచ్చినటువంటి యూపీఏ ప్రభుత్వం పేదలను విస్మరించే ప్రయత్నం బీజేపీ చేస్తుంది. గత బీఆర్ఎస్ సర్కార్ ప్రజా సమస్యలపై పోరాడితే అక్రమంగా కేసులు పెట్టిందన్నారు కాంగ్రెస్ ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్. కరోనా సమయంలో నమోదైన కేసులో హైదరాబాద్ నాంపల్లి కోర్టులో విచారణకు మంత్రి సీతక్కతో కలిసి హాజరయ్యారు. కరోనాను ఆరోగ్య పథకంలో చేర్చాలని ఇందిరా పార్క్ దగ్గర ధర్నా చేస్తే ఆనాటి కేసీఆర్ సర్కార్ తమపై కేసులు పెట్టిందని చెప్పారు. తదుపరి విచారణను కోర్టు ఈ నెల 27కి వాయిదా వేసిందన్నారు ఎమ్మెల్సీ వెంకట్. శాంతియుతంగా ఆ రోజు ఏదైతే ధర్నా చౌక్ దగ్గర, ఇందిరా పార్క్ దగ్గర ధర్నా చేసే ప్రయత్నం చేస్తే ఆ రోజు ఉన్న పాలకులు వ్యవస్థ ఉద్దేశపూర్వకంగా కరోనాలో చేర్చకపోగా ఉద్దేశపూర్వకంగా తప్పుడు కేసులు బనాయించి మా గొంతులను నొక్కేసే ప్రయత్నం చేయడం జరిగింది. బీఆర్ఎస్ పార్టీకి చెందిన కొందరు సర్పంచ్ అభ్యర్థులు తమను గెలిపించకపోతే చనిపోతామని బెదిరించి ఓట్లు వేయించుకున్నారని విమర్శించారు జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి. 3 విడతలుగా జరిగిన పంచాయతీ ఎన్నికల్లో 10% కూడా బీఆర్ఎస్ సర్పంచ్లు గెలవలేదన్నారు అనిరుద్ రెడ్డి. చచ్చిపోతా అని చెప్పి ఓట్లు వేయించుకొని గెలిచొస్తే
నేను అన్నాను అట్లా మీరు ఇట్లాంటి చిల్లరగా రాజకీయాలు చేస్తే నేను కూడా మిమ్మల్ని గుంపు రాకుండా చంపేస్తాను అన్నాను. మీరు ఇట్లాంటి పిచ్చి పిచ్చి మాట్లాడి కావాలని చెప్పి భయానికి, ఎందుకంటే మీ దాంట్లో బీఆర్ఎస్ సగం సర్పంచులు ఎవరైతే గెలుస్తున్నాను అన్నారో వాళ్ళు బీఆర్ఎస్ నుంచి నిలబడినారు కాదు, ఇండిపెండెంట్గా నిలబడి గెలిస్తే మీ వాళ్ళు సోషల్ మీడియాలో వాళ్ళు బీఆర్ఎస్ అని చెప్పి పెట్టుకున్నారు తప్ప. కాంగ్రెస్ పార్టీ ప్రజాస్వామ్యానికి, గ్రామ స్వయం పాలనకు ఎప్పుడూ పెద్దపీట వేస్తోందన్నారు బెల్లంపల్లి ఎమ్మెల్యే వినోద్. సీఎం రేవంత్ రెడ్డి గ్రామ పంచాయతీల బలోపేతానికి చర్యలు తీసుకుంటున్నారని చెప్పారు. ప్రభుత్వం, ప్రజా ప్రతినిధులు సమన్వయంతో పనిచేస్తేనే గ్రామాలలో అభివృద్ధి వేగవంతమవుతుందన్నారు. బెల్లంపల్లి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో కొత్తగా ఎన్నికైన సర్పంచులను శాలువాతో సన్మానించారు ఎమ్మెల్యే వినోద్.